అక్టోబర్ మరియు అక్టోబర్ లేక నవంబర్ 1914. మా బాలీగంజ్ ఇంట్లో పువ్వులు కోకల్లులు. పువ్వులను చూడగానే మాతృదేవి ఎంతో ఆనందించేవారు. అందువలన ఒకరోజు ఉదయం అనేక పుష్పాలను సేకరించి మాతృదేవి దర్శనార్థం వెళ్ళాను. అప్పుడు ఆమె పూజకు ఉపక్రమించబోతున్నారు. నేను తెచ్చిన పువ్వులను అమర్చగానే ఆమె ఆనందంగా పూజ మొదలుపెట్టారు. ముద్దమల్లెలను చూడగానే, నువ్వు ఈ పువ్వులు తీసుకురావడం మంచిదే అయింది. ఈ నెల మల్లెలతో పూజించాలి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ పువ్వులు లభించలేదు అని అన్నారు. మాతృదేవి పాదపూజకై విడిగా పువ్వులు తీసిపెట్టడం మర్చిపోయాను. నాడు ఆమెను పూజించలేనేమోనని వ్యధ చెందాను. కానీ నా అంతరంగంలోని కోరికను మాతృదేవి ముందే ఊహించారు. ఎందుకంటే పువ్వుల సజ్జలో కొన్ని పువ్వులను ఆమె విడిగా ఉంచారు. పూజ పూర్తి కాగానే ఆమె నాతో, రామ్మ, నీకోసం ఈ సజ్జలో పువ్వులు ఉంచాను, తీసుకో అని చెప్పారు. అప్పుడు ఒక భక్తుడు చాలా రకాల పండ్లు తీసుకొని మాతృదేవి దర్శనార్థం వచ్చాడు. అతన్ని చూసి మాతృదేవి ఎంతో ఆనందించారు. ఆ భక్తుని నుదుట చందనం దిత్తి అతడి శుభకాన్ని స్పృశించి ఆశీర్వదించారు. ఒక భక్తునిపై ఆమె ఇలా రాగాన్ని చూపడం నేనెప్పుడూ చూడలేదు. నా కోసం విడిగా తీసి ఉంచిన పువ్వుల్లో కొన్నింటిని ఆ భక్తునికి ఇవ్వమన్నారు. అతడు ఎంతో వినయంగా వాటిని పుచ్చుకున్నాడు. భక్తి పారవస్యంలో అతడు దేహం యావత్తూ పులకరించడం నేను గమనించాను. పరమానందంతో అతడు ఆ పువ్వులను మాతృదేవి పాదపద్మాల వద్ద అర్పించి పిదప ప్రసాదం పుచ్చుకొని వెళ్ళిపోయాడు. తదనంతరం మాతృదేవి మంచం మీద కూర్చొని ఆప్యాయంగా నన్ను దగ్గరకు రమ్మని పిలిచారు. నేను ఆమె పాదపద్మాలకు పువ్వులను సమర్పించి ప్రణామం చేసి లేవగానే నా చుబుకాన్ని స్పృశించి పిదప నా తలపై తమ చేతులు ఉంచి ఆశీర్వదించారు. తరువాత మేం తమలపాకు చిలకలు చుట్టడానికి వెళ్ళిపోయాము. ఆ పని పూర్తి చేసి మాతృదేవి కోసం వెతగ్గా ఆమె మేడ మీద కూర్చొని తమ శిరోజాలను ఆరబెట్టుకుంటున్నారు. నన్ను చూడగానే, రామ్మ, నీ మేలిముసుగును తీసి శిరోజాలను ఆరబెట్టుకో. శిరోజాలను తడితోనే ముడివేసుకుంటే తలలో నీరు ఇంకి కంటికి హాని చేస్తుంది అని చెప్పారు. అప్పుడు మరొక భక్తురాలు అక్కడికి వచ్చింది. మేడ మీద బట్టలు ఆరవేసి ఉన్నాయి. వాటిని తీయమని మాతృదేవి నన్ను పురమాయించారు. నేను వాటిని తీస్తున్నప్పుడు గోలప్మ వచ్చి మాతృదేవిని కిందకి రమ్మని చెప్పారు. నైవేద్యానికి వేళ అయింది. మాతృదేవి దిగివచ్చారు. కొంతసేపటికి నేను పూజామందిరానికి వెళ్ళాను. మాతృదేవి పడుచు భార్యల బిడియంతో, స్నిగ్ధస్వరంతో గురుదేవులతో, నా గోపాల, భోజనానికి రా అంటున్నారు. నేను మాతృదేవి వెనక నిలబడి ఉన్నాను. హఠాత్తుగా నన్ను చూడగానే చిరునవ్వుతో, వీరినందరినీ భోజనానికి పిలుస్తున్నాను అన్నారు మాతృదేవి. పిదప నైవేద్యం అర్పించి గదిలోకి వెళ్ళారు. సకల దేవతలు మాతృదేవికి నమస్కరించిపోతున్నట్లుగా నాకు తోచింది. నేను విస్తుబై స్థాణువునయ్యాను. నైవేద్యం అర్పించాక మాతృదేవి పక్క గదిలో కూర్చొని భోజనం చేశారు. తదనంతరం మాతృదేవికి పక్క గదిలో ఒక చాప పరిచాను. ఆమె విశ్రమించారు. నేను పక్కనే కూర్చున్నాను. కాసేపు నన్ను విశ్రమించమన్నారు. ఆమె ఒకంతసేపు విశ్రమించారు. అంతలో బలరాం ఇంటి పనివాడు అమ్మా అమ్మా అంటూ వచ్చాడు. నివేదనార్థం ఒక బుట్టలో సీతాఫలాలు తెచ్చి పూజామందిరంలో పెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత క్రిందికి వెళ్ళి బుట్టని ఏం చేయాలి అని సన్యాసులను అడిగాడు. వీధిలో పారేయమని వారు చెప్పగా అతడు అలాగే పారేశాడు. వెంటనే మాతృదేవి లేచి వసారా వైపు వెళ్ళారు. పారేసిన బుట్టను చూస్తూ, ఇదిగో చూడు, ఆ బుట్ట ఎంత బాగుందో. పారవేయమని చెప్పారు. దేనిని గురించి పట్టించుకోరు. ఒక మామూలు వస్తువు కూడా వృధా అవ్వడం మనం అనుమతించకూడదు. తరిగిన కూరగాయలపై తొక్కలను ఆ బుట్టలో వేసుకోవచ్చు అంటూ ఆ బుట్టను తీసుకురమ్మన్నారు. పిదప దాన్ని శుభ్రపరిచి ఉంచుకున్నారు. ఈ సంఘటన నాకు ఒక చక్కని గుణపాఠం నేర్పింది. కానీ సహజ నైజం అంత త్వరగా మారుతుందా ఏమిటి?
కాసేపటికి ఒక బిచ్చగాడు వచ్చి యాచించాడు. అది చూసి విసిగెత్తిన సాధువులు వెళ్ళు వెళ్ళు, చికాకు పరచకు అంటూ అతన్ని వెళ్ళగొట్టారు. అది విని మాతృదేవి ఇలా అన్నారు, చూడు, ఆ పేదవాణ్ణి వెళ్ళగొట్టేశారు. తమ పనులను ఆపి వాడికి ఏదైనా ఇవ్వాలి. అది లేదు, ఎంత బద్ధకం. వాడికి కావలసింది ఒక పిడికెడు బియ్యం మాత్రమే. ఎవరికి ఏది అవసరమో దానిని లభించకుండా చేయడం భావ్యమా? ఇదిగో, ఈ తరిగిన కూరగాయల తొక్కలు పశువులకు చెందాలి. వీటిని పశువుల నోళ్ల వద్దకు తీసుకెళ్ళి ఇవ్వాలి. బాగా చీకట్లు క్రమ్మసాగాయి. నేను సెలవు పుచ్చుకోవలసిన వేళ ఆసన్నమైంది. మాతృదేవికి ప్రణమిల్లి ప్రసాదం పుచ్చుకొని ఇంటికి బయలుదేరాను. ఒకరోజు సాయంత్రం వెళ్ళాను. మాతృదేవి ఇంటికి సమీపంలో ఉందన్న ఒక్క కారణంగా నేను బాగ్ బజార్ ఇంట్లో నివసించేదాన్ని. దాదాపుగా నేను ప్రతిరోజు సాయంత్రం మాతృదేవి దర్శనార్థం వెళ్ళేదాన్ని. మాతృదేవి ఒంటరిగా ఉండడం చూసి నాకు వచ్చిన కలను గురించి ప్రస్తావించాను. నేను, అమ్మా, మీరు జయరాంబాటిలో ఉన్నప్పుడు నాకొక కల వచ్చింది. అందులో నేను జయరాంబాటికి వచ్చాను. అక్కడ గురుదేవులను చూసి అమ్మ ఎక్కడా అని అడిగాను. అందుకు ఆయన, ఈ వీధి వెంట తిన్నగా వెళ్ళు, ఒక పూరింటి వసారాలో కూర్చుని ఉన్నారు అని చెప్పారు. పడుకొని ఉన్న మాతృదేవి ఆ మాటలు విని లేచి కూర్చొని, ఓహో, అలా చూశావా, సరిగ్గానే చూశావు అన్నారు. నేను, నిజంగానా అమ్మా? మీ పుట్టింటిని ఇటుకలతో కట్టి పైకప్పును పెంకులతో కప్పారని ఇన్ని రోజులుగా అనుకుంటున్నాను. అందుకే మట్టి ఇంటిని, గడ్డి పైకప్పును చూసినప్పుడు ఇదేదో నా భ్రమ అనుకున్నాను. మాటల సందర్భంలో భగవత్ సాక్షాత్కారానికి తపశ్చర్య ఆవశ్యకత అనే అంశం గురించి మాతృదేవి ఇలా చెప్పారు. ఆహా, గోలాబ్, యోగిన్ ఎంతగా జపధ్యానాలు అనుష్ఠించారో కదా. యోగిన్ పలుమార్లు చాతుర్మాస వ్రతం ఆచరించింది. ఒకసారి వ్రతం సమాప్తమయ్యే దాకా కేవలం పాలు పండ్లు మాత్రమే తింటూ గడిపింది. ఇప్పుడు కూడా ఆమె ఎంతో జపధ్యానాలు చేస్తూ ఉంది. గోలాబ్ మనసులో కోరికలేవీ లేవు. మహా అయితే అంగడిలో చేసిన బంగాళదుంపల కూర తినాలని కోరుకుంటుందేమో, అంతే. నేడు మాతృదేవి ఇంట్లో కాళీ కీర్తన జరగనుంది. సన్యాసులు పాడతారు. రాత్రి దాదాపు 8:30కు కీర్తన మొదలైంది. కీర్తన వినడానికి పలువురు స్త్రీలు కూడా వసారాలోకి వెళ్ళారు. నేను మాతృదేవి పాదాలకు నూనె రాస్తున్నాను. అక్కడి నుండి కీర్తన బాగా వినపడుతుంది. ఆ పాటలు నేను ఎన్నోసార్లు విని ఉన్నాను. కానీ భక్తులు పాడేటప్పుడు ఆ పాటల్లో ఏదో ప్రత్యేకత ఉంటుంది. ఆ పాటల్లో భక్తి పారవస్యం పొంగిపొల్లడం సహజమే. నా కళ్ళు ఆర్ద్రమైనాయి. గురుదేవులు పాడే పాటలను ఒకటి రెండిటిని వారు మధ్య మధ్యలో పాడారు. వాటిని విన్నప్పుడు మాతృదేవి, ఇదిగో, ఈ పాటను గురుదేవులు పాడేవారు అని వ్యాఖ్యానించారు. మజలో ఆమార్ మన్ భ్రమరా అనే పాట మొదలైంది. ఇక మాతృదేవి పడుకోలేకపోయారు. ఆమె కళ్ళ నుండి ఆనందాశ్రువులు స్రవించసాగాయి. లేచి కూర్చొని, రామ్మ, వసారాలోకి వెళ్ళి విందాం అన్నారు. కీర్తన పూర్తయ్యాక మాతృదేవికి ప్రణమిల్లి నేను సెలవు పుచ్చుకున్నాను. గత నెల మాతృదేవి జయరాంబాటి నుండి తిరిగి వచ్చారు. మలేరియా జ్వరంతో పీడింపబడ్డం వల్ల ఆమె బాగా కృషించిపోయారు. ఆరోగ్యం పుంజుకునేంత వరకు ఆమె దర్శనానికి ఎవరినీ అనుమతించలేదు. ఈ కారణంగానే నేను ఇంతవరకు ఆమెను చూడలేదు. స్త్రీలను అనుమతిస్తున్నారని నేడు నాకు కబురు అందింది. వెంటనే బయలుదేరాను. నేను వెళ్ళేసరికి మాతృదేవి పడుకుని ఉన్నారు. ఆమె బాగా కృషించిపోయి ఉన్నారు. నన్ను చూడగానే, రామ్మ, రా, ఇన్ని రోజులుగా ఎందుకు రాలేదు అని అడిగారు. నేను, ఇన్ని రోజులుగా ఎవరిని అనుమతించలేదు, అందుకే రాలేదు. మిమ్మల్ని తలుచుకొని ఎంతో ఆవేదన చెందాను. మీరు కూడా పుట్టింటికి వెళ్ళి మమ్మల్ని అందరినీ మర్చిపోయారు కదా. ఎక్కడా మీకు బిడ్డలకు కదవలేదు కదా. మాతృదేవి, అలా అనకమ్మా, మిమ్మల్ని ఎవ్వరినీ నేను మర్చిపోలేదు. అందరినీ తలుచుకున్నాను.
నేను మీకు అనారోగ్యంగా ఉందని విన్నప్పుడు ఏమైందోనని ఎంతో భయపడిపోయాము. మాతృదేవి మునుపటి కంటే ప్రస్తుతం ఎంతో నయంగా ఉంది. చూడు, అరచేతుల్లోనూ పాదాల్లోనూ చర్మం ఊడి వస్తూనే ఉంది. మాతృదేవి పాదాల మీద చెయ్యి పెట్టి చూశాను. నిజమే, చర్మం ఊడిపోయి ఉంది. మాతృదేవి కోసం ఒక చీర తీసుకుని వెళ్ళాను. దానిని ఇవ్వగానే ఆమె, మంచి చీర తీసుకుని వచ్చావు, ఈసారి చీరలు తక్కువయ్యాయి. దుర్గా పూజల వేళలో ఇక్కడ ఉంటే బోలెడు చీరలు వచ్చేవి. ఇంట్లో అంతా కులాసాగా ఉన్నారా అని అడిగారు. శోకహరణ్ గురించి అడిగిన తర్వాత ఇలా చెప్పారు. అతడి సంగతి ఏమైంది? ఇప్పుడు పని గిని అంతా సులభంగా దొరకదే. ఈ పాపిష్టి యుద్ధం ఎక్కడి నుండి దాపిరించిందో, ఇది ఎప్పుడు అంతమవుతుందో, ఎప్పటికీ జనం తిని బట్టకట్టి జీవించగలరు. ఈ యుద్ధం ఎలా ప్రారంభమైందో కాస్త చెప్పు వింటా. పత్రికలలో చదివి నేను తెలుసుకున్న విషయాలు చెప్పాను. ఎక్కువసేపు మాట్లాడితే మాతృదేవి బాగా అలసిపోతారని సత్వరమే నేను సెలవు పుచ్చుకున్నాను. జూలై 22, 1918 రాత్రి దాదాపు 7:30 గంటలకు మాతృదేవి దర్శనార్థం వెళ్ళాను. ప్రణామం చేయగానే ఆమె, రామ్మ రా కూర్చో, ఈరోజు వేడి ఎక్కువగా ఉంది, కాస్త విశ్రమించి అలసట తీర్చుకో. సుమతి తదితరులు తిరిగి వచ్చారా అని అడిగింది. నేను, అవునమ్మా, ఆమె వచ్చాకే నేను బయలుదేరాను. మాతృదేవి, ఈ విసినకర్రను రాధుకి ఇచ్చిరా. ఈ తైలాన్ని నా వీపుకు రాయి. చూడు, కాళ్ళు చేతులు పొట్ట అంతా వేడిపొక్కులు వస్తున్నాయి. నేను నూనె రాస్తున్నప్పుడు సాయంకాలం ఆరాత్రికానికి గంట మోగింది. మాతృదేవి లేచి కూర్చొని చేతులు జోడించి గురుదేవులకు ప్రణమిల్లారు. తక్కిన వారు ఆరాత్రికం తొలగించడానికి వెళ్ళారు. మాతృదేవి, ఇదిగో చూడు, దుఃఖం దుఃఖం, సదా దుఃఖమే. భగవంతుణ్ణి ఎంత ప్రార్థించినా దుఃఖాలకు అంతం లేకుంది అంటూ ప్రతి ఒక్కరూ చెబుతుంటారు. కానీ దుఃఖం అనేది భగవంతుని వరప్రసాదం కదా, ఆయన కరుణకు చిహ్నం కదా. నాడు నేను మానసిక శోభలో ఉన్నాను. ఆ సంగతి గ్రహించి మాతృదేవి ఇలా అంటున్నారా? మాతృదేవి కొనసాగించారు. ఈ లోకంలో కష్టాలు అనుభవించని వారెవరున్నారు? కృష్ణుడితో బృంద ఇలా అంది, నువ్వు కరుణామూర్తివని ఎవరన్నారు? రామావతారంలో సీతను విలపింపజేశావు. కృష్ణావతారంలో కంసుని చెరసాలలో నీ తల్లిదండ్రులు అపరిమిత బాధలు అనుభవిస్తూ రేయింబవళ్ళు నీ నామస్మరణ చేస్తూ విలపించారు. అయినా నీ నామాన్ని ఎందుకు స్మరణ చేస్తానో తెలుసా? నీ పవిత్ర నామస్మరణ మరణ భయాన్ని తొలగించి వేస్తుంది. సచిన్ దేవవ్రత మహారాజుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మాతృదేవి ఇలా అన్నారు. సచిన్ సుప్రసిద్ధుడు, దేవవ్రతుడు. మరణించిన రోజు పెద్ద గాలివాన వచ్చింది. ఈ మఠంలో అప్పుడు ఎక్కువ మంది లేరు. కానీ సచిన్ చనిపోయింది ఉదయం పూట. మఠం నిండా మనుషులు. దేవవ్రతుడు ఒక యోగి. ఒక స్త్రీని గురించి ప్రస్తావన వచ్చింది. మాతృదేవి ఇలా అన్నారు. అటువంటి ఆకృతి గల వారికి సామాన్యంగా భక్తి ఉండదని గురుదేవులు చెప్పగా విన్నాను నేను. అవునమ్మా, కాపట్యం ఉన్నవారి విషయం కూడా అంతే, గురుదేవుల పుస్తకాలలో చదివి ఉన్నాను. మాతృదేవి, ఓ, ఆ విషయం చెబుతున్నావా? నారాయణుడి ఇంట్లోనే ఆ విషయం చెప్పారు. ఒక వ్యక్తి ఉంపుడు గత్తె ఒకసారి గురుదేవుల వద్ద ఇలా వాపోయింది. ఆ వ్యక్తి నా జీవితాన్ని నాశనం చేశాడు, నా ధనం నగలు కాజేశాడు. మనసులోని మాట గ్రహించగలిగారు గురుదేవులు. అయినా ఆమెతో, అలాగా, కానీ అతడు భక్తిని గురించి గొప్పగా ప్రసంగిస్తుంటాడే అని అన్నారు. ఒక శ్లోకం కూడా చెప్పారు. ఎలాగో ఆ స్త్రీ తన పాపాలను ఆయనకు చెప్పుకొని వాటి నుండి విముక్తి పొందింది. నళిని, అదెలానమ్మా? నోటితో చెప్పినంత మాత్రాన పాప విమోచనం జరుగుతుందా? ఆ విధంగా పాప ప్రక్షాళన చేసుకోవచ్చా?
మాతృదేవి: ఎందుకు సాధ్యం కాదు? ఆయనొక మహాపురుషులు. ఆయనకు విన్నవించుకుంటే పాపాలు తొలగిపోవా ఏమిటి? ఒక్క విషయం, ఒకరి పాపపుణ్యాలను గురించి ప్రస్తావిస్తే చెప్పేవారికి వినేవారికి కూడా వాటిలో ఏ కొంతైనా అబ్బుతాయి. నళిని: అదెలానమ్మా? మాతృదేవి: చెబుతాను. ఒక వ్యక్తి తన పాపపుణ్యాలను గురించి నీకు చెబుతాడు. ఆ తరువాత ఎప్పుడైనా అతన్ని నువ్వు తలుచుకోవడం జరిగితే అతడి పాపపుణ్య కార్యాలు నీ మనసులో మొదలవుతాయి. అవి నీ మనసులో ముద్రితమైపోతాయి. ఏమిటమ్మా, నేను చెప్పింది సరేనా? జనం జనం పడే దుఃఖము, కష్టాలు, వారి అశాంత జీవితం గురించి ప్రస్తావన మళ్ళీ వచ్చింది. అప్పుడు మాతృదేవి ఇలా అన్నారు: నా వద్దకు అనేకులు వస్తూ ఉంటారు. తమ వ్యధలను నాతో వెళ్ళబోసుకుంటారు. జీవితంలో ప్రశాంతత లేదు, భగవత్ సాక్షాత్కారం కాలేదు, మాకు ఎలా శాంతి లభిస్తుంది అని అడుగుతారు. అప్పుడు వారిని తేరిపారా చూసి, వీళ్ళు ఎందుకిలా మాట్లాడుతున్నారు? నేను మానవాతీతమైన వ్యక్తినా? అశాంతి అంటే ఏమిటో నాకు తెలియదు. ఇక భగవత్ సాక్షాత్కారం కరతలామలకం. కాసేపు కూర్చుంటే చాలు ఆయనను దర్శించగలుగుతాను అనే భావన నా మనసులో మొదలవుతుంది. మాతృదేవి: బందిపోటు తండ్రి గురించి పుస్తకాలలో చదివాను. ఈ విషయం ఆమెనే అడిగి తెలుసుకోగోరాను. నేను: అమ్మ లక్ష్మి, మరికొందరితో మీరు ఒకసారి దక్షిణేశ్వరానికి కాలినడకన వస్తుండగా మధ్యదారిలో మీరు బాగా వెనుకబడిపోయినప్పుడు బందిపోటు తల్లిదండ్రులను కలుసుకున్నట్లు చదివాను. మాతృదేవి: నేను ఒంటరిగా ఉన్నాననడం సరికాదు. నాతో ఇంకా 2 వృద్ధులైన స్త్రీలు ఉన్నారు. మేం ముగ్గురం వెనకబడిపోయాం. అప్పుడే ఆ బందిపోటు తారసపడ్డాడు. చేతికి వెండి మురుగులు, నల్లటి మేనిరంగు చేత అతడు పెద్ద దుడ్డు కొర్ర. ఈ అవతారం చూడగానే హడలిపోయాను. ఆ ప్రాంతంలో అనేక దారిదోపుళ్ళు జరిగాయి. నా భయాన్ని చూసి అతడు, ఏమిటి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అందుకు నేను తూర్పు వైపు అని జవాబిచ్చాను. వెంటనే అతడు అందుకు ఈ వైపు వెళ్ళకూడదు, ఆ వైపుగా వెళ్ళాలన్నాడు. అప్పటికి అడుగులు ముందుకు వేయడానికి భయపడ్డాను. అది చూసి అతడు, భయపడకు, నాతో పాటు ఒక స్త్రీ ఉంది, అదుగో వెనుక వస్తుంది అని చెప్పాడు. అప్పుడు నేను అతన్ని నాన్న అంటూ సంబోధించి శరణుజొచ్చాను. ఆ రోజులలో ఇలా ఉండేదాన్నా నేను? ఎంత బలం ఉండేది! కబిగిన 3 రోజులు నడిచాను. కాలినడకన బృందావన ప్రదక్షిణ చేసి వచ్చాను. ఆ రోజుల్లో ఇలాంటివేవీ కలుగలేదు. దక్షిణేశ్వరంలో నహబత్తు చూశావా? అక్కడే నేను నివసించేదాన్ని. మొదట్లో లోపలికి వెళ్ళేటప్పుడు గుమ్మం తలకు తగిలేది. ఒకరోజు పెద్ద గాయమైంది. ఆ తరువాత గుమ్మం వద్దకు వెళ్ళగానే దానంతట అదే తల వంగేది. బాగా లావుగా ఉండే స్త్రీలు నన్ను చూడడానికి కలకత్తా నుండి వచ్చేవారు. వారు ఆ వాకిలి గుండా లోపలికి రాగలిగేవారు కారు. అందువలన ద్వారబంధాన్ని పుచ్చుకొని లోపలికి తొంగి చూస్తూ, ఆహా, మన పిల్ల ఎంత చిన్న గదిలో ఉంటుంది, సీతావనంలా ఉంది కదా అని అంటుండేవారు. ఒక్కరోజైనా మీరు అక్కడ ఉండగలరా? నళిని, రాధులు ఉండలేం అని అన్ని విషయాల్లోనూ మీరొక విలక్షణ వ్యక్తి అత్త అని అన్నారు. నేను తదనంతరం మీకు తాటాకుల కుప్పతో ఒక ఇల్లు కట్టి ఇచ్చారని, ఒకరోజు గురుదేవులు అక్కడికి వచ్చినప్పుడు భారీ వర్షం కారణంగా అక్కడే బస చేశారని గురుదాస్ బర్మన్ పుస్తకంలో చదివాను. మాతృదేవి: ఏమిటి, ఇల్లా? అది వట్టి పూరిపాక. శరత్ రచించిన పుస్తకంలో అదంతా యథాతథంగా రాసి ఉంది. మా రచించిన పుస్తకం కూడా బాగుంది. గురుదేవులు వచనాలను ఉన్నదున్నట్లుగా నమోదు చేసి ఉన్నారు. ఎంత చక్కని ఉపదేశాలు! ఇలా 4-5 పుస్తకాలు రచించడానికి సరిపడే విషయాంశాలు ఆయన సేకరించి ఉన్నట్లు విన్నాను. కానీ ఇప్పుడు ఆయన వృద్ధుడయ్యాడు. ఇకపై ఆయనకు సాధ్యమవుతుందా ఏమిటి?
ఆ పుస్తక ప్రతులను విక్రయించి ఎంతో ధనం ఆర్జించినట్లుంది. ఆ ధనాన్నంతా విడిగా ఉంచాడని విన్నాను. జైరాం బాటిలో నా ఇంటి నిర్మాణానికి దాదాపు 1000 రూపాయలు ఇచ్చారు. అంతేకాక ప్రతి నెల నాకు 10,000 రూపాయలు పంపిస్తున్నారు. ఇక్కడ కలకత్తాలో నేను బస చేసి ఉంటే 25 రూపాయలు ఇచ్చేవారు. గతంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నప్పుడు ప్రతి నెల నాకు 2 రూపాయలు ఇచ్చేవారు. నేను మఠానికి గిరీష్ బాబు పెద్ద మొత్తాన్ని ఇచ్చారట కదా. మాతృదేవి: ఏమంత పెద్ద మొత్తం ఇచ్చాడు? సురేష్ నియమానుసారం ఇస్తూ ఉండేవాడు. అయినా గిరీష్ కూడా అప్పుడప్పుడు ఇచ్చేవాడు. బేలూరులో నీలంబర బాబు ఇంట్లో నేను ఉన్న 1.5 సంవత్సరం నా ఖర్చులన్నీ భరించాడు. 2,000 5,000 ఇచ్చారనడం భావ్యం కాదు. ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలడు? ఆయన వద్ద అంత ధనం ఎక్కడుంది? మొదట్లో అతడు దౌర్భాగ్యుడు. దుష్టుల సవాహసంలోనూ థియేటర్లలోనూ జీవితాన్ని గలిపాడు. కానీ ప్రగాఢ విశ్వాసం ఉన్నవాడు. అందువలనే గురుదేవుల అనుగ్రహం పొందగలిగాడు. ఈసారి గురుదేవులు ఆయనకు సద్గతి ప్రసాదించారు. ప్రతి అవతారంలోనూ ఇటువంటి కొందరు దుర్జనులను అనుగ్రహించి ఉన్నారు. చైతన్యుల అవతారంలో జగాయ్ మధాయిల్లా ఈసారి ఇతడు గిరీష్ శివాంశ సంభూతుడని గురుదేవులు ఒకసారి చెప్పారు. ధనంలో ఏముందమ్మాయి? గురుదేవులు ధనాన్ని కనీసం తాకనైనా తాకలేకపోయేవారు. చేతుళ్ళు కొంకర్లు పోయేవి. ఇదిగో రామ్లాల్, ఈ జగత్తు మిథ్య. ఈ జగత్తు కనుక సత్యమే అయితే మీ కామార్పుకూరును స్వర్ణమయం గావించేవాణ్ణి. కానీ జగత్తు మిథ్య అని నాకు తెలుసు. భగవంతుడు ఒక్కడే సత్యం అని గురుదేవులు వచించేవారు. మాకు బాధ. ఒకచోట నిశ్చితంగా నేను ఉండలేకపోతున్నాను. మాతృదేవి: ఎందుకలా? ఎక్కడున్నా సంతోషంగా ఉండే రీతిలో నీ మనసును మలచుకోవాలి. నీ అత్తగారింట్లో ఆనందంగా ఉండగలవని నువ్వు భావిస్తున్నావు. అదెలా సాధ్యం? అంత స్వల్ప జీతంతో జీవనం ఎలా గడుస్తుంది? ఇక్కడ నువ్వు నాతో నీ పుట్టింట్లో ఉన్నట్లే కదా ఉంటున్నావు. వివాహం చేసుకున్న స్త్రీలు పుట్టింట్లో ఉండడం లేదా? ఈమెను చూడు, కుటుంబం నుండి వైదొలిగి ఇక్కడ ఉంటుంది. మీరు ఈ మాత్రం త్యాగం చేయలేరా? ఈమెను చూడు, ఎంత నిశ్చింతగా ఉందో. నేను పోనివ్వండమ్మా, గురుదేవుల గురించి ఇంకా చెప్పండి. మాతృదేవి: పుస్తకాలలో రాసినంత మాత్రం చేత వాటినన్నీ యథార్థమనుకోరాదు. షోడశి పూజ గురించి రామ్ రాసింది సరికాదు. తదనంతరం మాతృదేవి షోడశి పూజ గురించి వివరిస్తూ ఇలా అన్నారు. ఆ పూజ ఇంట్లో జరగలేదు. దక్షిణేశ్వరంలో గురుదేవుల గది పక్కన అర్ధచంద్రాకారపు వసారా ఉంది. దానికి సమీపంలో గంగాజలం నింపిన ఒక కూజా ఉంది, చూసావా? అక్కడే ఆ పూజ జరిగింది. అన్ని ఏర్పాట్లు హృదయ్ చేశాడు. అప్పుడు యోగిన్మా వచ్చి కిటికీ వద్ద నిలబడి మాతృదేవితో ఏదో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు మాతృదేవి లోపలికి రా యోగిన్, ఈ మధ్య నువ్వు నల్లపూసవైపోయావు అన్నారు. యోగిన్మా నవ్వుతూ మాతృదేవి వద్దకు వచ్చారు. అప్పుడు ఆమె కాలు నా మీద పడింది. వెంటనే ఆమె చేతులు జోడించి నాకు నమస్కరించారు. అందుకు నేను తొట్టుపాడు పడి లేచి ఆమెను నమస్కరించి, ఇదేమిటి యోగిన్మా, మీ పాదధూళి తీసుకునే అర్హత కూడా నాకు లేదా? మీ పాదాలు నా మీద పడ్డాయని నాకు నమస్కరించడమా అని అన్నాను. యోగిన్మా: ఎందుకు నమస్కరించకూడదు? పెద్దదైనా చిన్నదైనా పాము పామే కదా. మీరందరూ భక్తులు కదా. నేను దృష్టిని మాతృదేవి వైపు సారించాను. కారుణ్యాన్ని వర్షించే దివ్య దరహాసం ఆమె ముఖార విందాన విప్పారుతుంది. జూలై 28, 1918. సాయంత్రం వేళ వెళ్ళాను. ఆరాత్రికం ఇంకా ప్రారంభం కాలేదు. వీధివైపు ఉన్న వసారాలో ఆసనంపై కూర్చొని మాతృదేవి జపం చేసుకుంటున్నారు. ఎండలు మండుతున్నాయి. మాతృదేవికి ప్రణామం చేసి పక్కన కూర్చున్నప్పుడు ఆమె ఒక విసినికర్రని నాకిచ్చి విసిరమన్నారు. అప్పుడు వృద్ధ వితంతువు ఒకరు వచ్చి మాతృదేవికి ప్రణామం చేసింది.
వెంటనే మాతృదేవి, ఎవరితో కలిసి వచ్చావు అని ఆమెను అడిగారు. అందుకామె, ఇంటికి కాపలా కాస్తున్న వారితో వచ్చాను అంది. పిదప మాతృదేవికి నేను విసురుతున్న విసనకర్రను ఆమె అడిగింది. ఆమె కూడా మాతృదేవిని సేవించాలని ఆశించింది. నేను వెంటనే ఇచ్చాను. కానీ మాతృదేవికి అది మనస్కరించలేదు. మాతృదేవి, పర్వాలేదు, ఆమె విసురుతుంది వితంతువు. ఎందుకమ్మా, నా చేత్తో కాస్త విసరకూడదా? వారందరూ ఎప్పుడూ మీకు సేవ చేస్తూనే ఉంటారు కదా. మాతృదేవికి ఇది అంతగా నచ్చినట్లు లేదు. ఆ వితంతువు కూడా కాసేపు విసిరిన తర్వాత, సరేనమ్మా, నేను వెళ్ళి వస్తాను, మహారాజు వద్దకు వెళ్ళాలి అంటూ మాతృదేవి పాదాలకు తన తలను ఆంచి ప్రణామం చేసింది. మాతృదేవి విసుగు చెంది, తలను పాదాలపై ఎందుకు ఉంచావు? ఇప్పటికే నా ఆరోగ్యం బాగాలేదు. ఇలాంటి చర్యలతో అది మరింత దిగజారుతుంది అన్నారు. ఆ వితంతువు వెళ్ళిపోయిన తర్వాత మాతృదేవి తమ పాదాలను కడుక్కున్నారు. పిదప అనారోగ్యంతో బాధపడుతున్న గోలప్మాను చూసి వచ్చి మళ్ళీ సెలవు పుచ్చుకోవడానికి ఆమె మాతృదేవి వద్దకు వచ్చింది. మంచిది, వెళ్ళిరా అన్నారు మాతృదేవి. మాతృదేవి ఇలా ఎవరితోనూ విసుగ్గా వ్యవహరించడం నేను చూసింది లేదు. తదనంతరం మాతృదేవి నాతో నా ఆసనాన్ని గదిలో పెట్టు అని చెప్పారు. నేను పరుపు వేయగానే దాని మీద పడుకొని మోకాళ్లకు తైలం రాయమన్నారు. కాసేపు అయ్యాక వీపు మీద తైలం మర్దించమన్నారు. లలితబాబు గురించి ప్రస్తావన వచ్చింది. నేను, అమ్మ, మీ అనుగ్రహం వల్లనే ఆయన బ్రతికి బట్ల కట్టినట్లు విన్నాను. మాతృదేవి, అతడికి ఎన్నో తీరని కోర్కెలుండేవి. చివరికి అతడి పరిస్థితి విషమించింది. జలోదరం వ్యాధి. అమ్మో, పొట్టలో నుండి కడవల కొద్దీ నీరు వచ్చేది. జీవిత చరమాంకంలో ఉన్నాడు. అప్పుడు అతడు శోకపూరిత స్వరంతో, అమ్మ, కామార్పుకూరులోనూ జయరాంబాటిలోనూ దేవాలయాలు, వైద్యశాలలు కట్టించాలని ఆశించాను. ఏది నెరవేరకుండా చేశావే తల్లి అంటూ ఆక్రోశించాడు. ఆహా, గురుదేవులతన్ని కాపాడారు. అక్కడ ఇటువంటి సేవా కార్యాలు చేయాలనే కోరిక మరే భక్తులలోనూ ఇంత ప్రగాఢంగా ఉన్నది లేదు. బ్రతికి బట్ట కట్టాడు. ఇక ఆ సేవా కార్యాలు చేపట్టని అతడు నా కోసం ఒక చెరువు కొనుగోలు చేశాడు. జూలై 30, 1918. నేటి సాయంత్రం ప్రేమానంద స్వామి పరమపదించారు. రాత్రి నేను మాతృదేవి వద్దకు వెళ్ళాను. మాతృదేవి, రామ్మ రా, ఈరోజు నా బాబూరాం వెళ్ళిపోయాడు. ఉదయం నుండి విలపిస్తున్నాను. ఇలా అంటూ మాతృదేవి మళ్ళీ విలపించసాగారు. పిదప ఇలా అన్నారు, బాబూరాం నా ప్రాణం. శక్తి, భక్తి, యుక్తి, యుక్తత ఇవన్నీ బాబూరాంలో మూర్తీభవించి గంగా తీరాన్నే ప్రకాశమానం చేస్తూ ఒప్పారాయి. మగసంతులేని ఇంట అతడి తల్లి జన్మించింది. అందువలన తన తండ్రి యావదాస్తి ఆమెకు సంక్రమించింది. ఆ కారణంగా ఆమెకు కాస్త గర్వం ఉండేది. చేతులకు బంగారు గాజులు, నడుముకు వడ్డాణము అన్నీ ధరించి ఈ లోకమే నా పాదాక్రాంతం అవుతున్నట్లుగా అనిపించేది అంటూ ఆమె స్వయంగా నాతో చెప్పింది. ఆమె 4 పిల్లలను వదిలి కన్ను మూసింది. 5వ బిడ్డ మాత్రం ఆమె కంటే ముందే చనిపోయాడు. కాసేపటి తర్వాత చూస్తే గది మధ్య దక్షిణం వైపు గోడకు తగిలించి ఉన్న చిత్రపటంలోని గురుదేవుల పాదపద్మాలపై తమ శిరస్సు నుంచి హృదయ విదారక స్వరంతో, భగవంతుడా, తీసుకుపోయావే అంటూ విలపించసాగారు. మేము కన్నీళ్లను ఆపుకోలేకపోయాం. మరొక వైపు గోలమ్మ కూడా రక్త విరేచనాలతో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉంది. జూలై 31, 1918. అప్పుడు రాత్రి 7:30 అయింది. మాతృదేవి పూజామందిరంలో కూర్చొని ఉన్నారు. నేను వెళ్ళి ఆమెకు ప్రణామం చేయగానే ఆమె ఇలా అన్నారు, నా ఆసనాన్ని వసారాలో వెయ్యి, మంచం కింద నేల మీద పరిచిన పరుపును చుట్టి పెట్టు. ఆరాత్రికం సమయంలో అక్కడ కూర్చొని గంట వాయిస్తారు. విలాస్ మహారాజ్ ఆరాత్రికానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వసారాలో ఆసనముంచగానే మాతృదేవి, కమండలంలో గంగాజలం ఉంది, తీసుకురా అని నాకు చెప్పారు. గంగాజలంతో ముఖం చేతులు కడుక్కొని జపం చేయడానికి ఆమె కూర్చున్నారు.
విసనకర్ర నా చేతికిచ్చి విసరమన్నారు. కాసేపటికి ఆరాత్రికం ప్రారంభమైంది. గురుదేవా గురుదేవా అంటూ చేతులు జోడించి మాతృదేవి నమస్కరించారు. జపం పూర్తి చేసి ఆరాత్రికం తిలకించసాగారు. ఆరాత్రికం పూర్తిగానే విలాస్ మహారాజ్ మాతృదేవికి ప్రణామం చేసి, అమ్మా, ఈరోజు బాగా వేడిగా ఉంది అని చెప్పారు.